నిర్వాసితులకు అందవలసిన సొమ్ము పక్కదారి పట్టిస్తున్న నేతలు. భూమి మాది, సాగు మాది అయినా పట్టాదారులు వేరే అంటూ ఆదివాసీలు ఆవేదన. ఆదివాసీల భూ హక్కుల రక్షణ ఎక్కడ? కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో భూసేకరణపై తీవ్ర దుమారం. టీడీపీ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కనుసన్నల్లోనే ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందంటున్న బాధితులు. రాజకీయ పార్టీల అంగబలంతో బలవంతంగా భూములు లాక్కుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆదివాసీలు. పోలవరం నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం నిర్వాసితులకు R&R ప్యాకేజ్ మరియు ల్యాండ్ టు ల్యాండ్ అనే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఆదివాసీలకు మరియు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందించాలని చెప్పి ఆయన ఎంతో సమిష్టిగా కృషి చేస్తుంటే స్వయాన తెలుగుదేశం పార్టీకి చెందిన కుకునూరు మండల పార్టీ ప్రెసిడెంట్ నాగు అనే వ్యక్తి ఫలాలను వాళ్ళకి అందించకుండా వాటిని అక్రమార్కులు చేతిలో అందరూ కలిసి దాన్ని దారిమలచడం జరుగుతుంది. అయితే ఈ ఒక్క విషయంలోనే కాకుండా ఈ R&R ప్యాకేజ్ ఎన్నో అవకతవకలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ఆదివాసీలు చెందాల్సిన భూములను సైతం కూడా వాళ్ళు పార్టీకి ఎంతో చెడ్డ పేరు తీసుకొస్తూ పార్టీలో ఎన్నో అక్రమాలు చేస్తూ వస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన మరింత విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు మాట్లాడేందుకు ఇక్కడ కుకునూరు రైతులు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేము 50 సంవత్సరాలు 3 తరాలు 4 తరాల నుంచి మేము ఈ భూమిని మా తాతలు ముత్తాతల నుంచి మా పిల్లల దగ్గర నుంచి మేము మా భూమిని సాగు చేస్తున్నాం. మేము ఒక అనుభవదారి కాలంలో ఉన్నాం. నువ్వు 100 సంవత్సరాల నుంచి పట్టాదారుగా నువ్వెట్టున్నావు? అసలు నువ్వెక్కడున్నావు? షెడ్యూల్ ఏరియాలో 170 ఏరియాలో ఉన్నావు. ఇప్పుడు జరిగే ఈ రాజకీయ కోణం ఎవరిది అంటే ఇక్కడ వేలేరుపాడు అశోక్, అమరవరపు అశోక్ ఆయన పిలిచి మమ్మల్ని నువ్వు 4 తీసుకో, మేము 6 తీసుకుంటాం. ఆయనకి ఎంత ఇస్తారన్న సర్వసంగా పట్టామంది లేదు. మాకు టార్గెట్ పెట్టి మమ్మల్ని ఇట్లా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ కుకునూరు మండలంలో మరి మురికిశెట్టి నాగు, మరి ప్రధాన పార్టీ అయిన జనసేన అధ్యక్షుడు మరి యుగంధర్ గారు, మరి అలాగే మరి వాళ్ళ తమ్ముడు నరేష్ గారు, వారే వచ్చి మా ఫీల్డ్కి వచ్చి పొలాలు చూపిస్తారా? మేము రైతులం కదండి, మేము చూపించాలా? నువ్వు మొన్నటి దాకా ఆటలు పెట్టి ఉన్నావు, నువ్వు వచ్చి పొలాలు చూపిస్తే మేమేంటి? మేము ఇన్ని సంవత్సరాలు మీరెవరు చూపించడానికి? ఏదన్నా ఉంటే మేము చూపించి మాది ఏదన్నా ఉంటే మేము మాట్లాడుకుంటాం. అలాంటివి చెయ్యొద్దు. ఇక్కడ అమరవరం కోటేశ్వరరావు, ఇక్కడ దాసారం పంచాయతీలో అమరవరం కోటేశ్వరరావు అంటే ఆయన ఒక అమరవరపోడు, ఈయన ఒక అమరవరపోడు, ఆయన ఒక మండల మురికిశెట్టోళ్ళు, ఈ మురికిశెట్టోళ్ళు అమరవరపోలేనా చేసేదిగా రాజకీయం చేసేది? అందుకనే మా గిరిజన జోలికి రావద్దు, ఇది జరగొద్దు అని మేము ప్రాథమిక దర్యాప్తు చేయమన్నాం. యాక్చువల్గా మేము ఎవరైతే అక్కడ మేము అనుదార కాలంలో ఉన్నాం, ఆయన పై స్థానంలో ఉన్నారు, వాళ్ళు మేము ఏదైనా మాట్లాడుకునేటట్టు చేయాలి తప్ప దళారీ వ్యవస్థ వద్దని చెప్పేసి మేము కలెక్టర్ గారికి, మరి వారు కూడా అందుకని ప్రాథమిక దర్యాప్తు చేయమంటున్నాం. మేము ఇలాంటిది జరుగుతుందా లేదా దర్యాప్తు చేసి మరి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వ అధికారులని అందరినీ మీ మీడియా మిత్రులను కూడా మీరు చెయ్యండి. మీరు మా తరపున వాయిస్ ఇవ్వండి. గిరిజనులు మభ్యపెట్టి సొమ్ము చేసుకోవడానికి ఇది ఒక మాకు ల్యాండ్ టు ల్యాండ్ కింద ఇవ్వడానికి ఇక సొమ్ము చేసుకోవడం చూస్తున్నారండి. అది కాదు మాకు కావాల్సింది. ఆ టైప్ నుంచి తీసుకొచ్చిన గిరిజనులు కూడా ఇక్కడ మునగాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ ఆల్రెడీ మాది మునుగుతూ తేలుతూ ఉందండి. అవతల వాళ్ళు కూడా చెప్తున్నది ఒకటే, అవతల నుంచి ఇటు వస్తున్నారు, ఇక్కడ మునిగేదే మీకు ఇస్తున్నారు అంటే అధికారులు కూడా మనల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు. మన ఎస్టీ గిరిజనులకు పిచ్చోళ్ళు చేస్తున్నారు. ఇక్కడ కాదు మనకి ఇవ్వాల్సింది బుట్టాయిగూడెం మండలం కానీ అటు ప్లేన్ ఏరియాలో ఏదైనా చేస్తే బాగుంటుందని మేము మా ఉద్దేశం చెప్తున్నా. ఇటైతే మా దగ్గర అయితే తీసుకోవద్దు, తీసుకున్న మీరు నష్టపోతారు. ఇది డబ్బుల కోసం కేవలం రాజకీయ బలంతోనే ఇది జరుగుతుంది, లేకపోతే ఇక్కడ జరగదు. ఆల్రెడీ మాకు ఇచ్చిన ఇళ్లలోనే సగం ఒక 10 ఇళ్ళు పట్టాయి. ఇటు మా పొలాలు కూడా మొత్తం ఒక 2000 మొన్న కూడా మునిగిందని, ఇంతకుముందు కూడా 2016లో 2018లో 70లో 65% వచ్చిన, అప్పుడు కూడా భద్రాచలం 60% వచ్చింది కదా గేటు దగ్గర, అప్పుడు కూడా మునిగిందండి. అది అయితే మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాను అనుభవంతో. మేము చేసే పనులు అయ్యాయి కాబట్టి ఇది కరెక్ట్గా 5 గ్రామాలు ముంచుతున్నారు. అధికారులు కూడా దీనికి భారీగా కొమ్ము కాసుకుంటారని నాకు అర్థమైపోయిందండి. ఇది చాలా వరకు మీడియా మిత్రులు చేసేది అంటే దీని పై ఎత్తున బాగా తీసుకెళ్ళి మీరు మాకు ఒక న్యాయం చేస్తారని కోరుకుంటా. ఇంతటితో సెలవండి. దాదాపు 4 తరాలు కూడా మేమే సాగులో ఉంటున్నాం. పట్టాదారి వాళ్ళు అయ్యారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నోటిఫికేషన్ వేయటానికి కూడా కారణాలు ఏంటి? ఇక్కడ లోకల్ లీడర్స్ అని కొంతమంది ఉన్నారు.
వాళ్ళ సమక్షంలో రైతులు పట్టాదారి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొద్దిగా బెదిరించి అదిరించి చేసేసి వాళ్ళు ద్వారా మీది పట్టా కాబట్టి మేము చెప్పినట్టు వినాలని ఇక్కడ లోకల్ లీడర్స్ అంటే అధికార పార్టీ లీడర్స్, లోకల్ లీడర్స్ అంటే ఎవరు, ముఖ్యంగా అధికార పార్టీ లీడర్స్, మండల్ లీడర్స్, అది వెలేర్పాడు అయితేనే కుకునూరు అయితే మండల్ లీడర్స్ దీన్ని టేకప్ చేయడం జరిగింది. అధికారం మాది, మేము చెప్పిందే పైవోలు చేస్తారు అనే విధంగా కానీ వీళ్ళు వెళ్ళినట్లయితే దీని మీద మేము ఎందాకైనా సిద్ధమే. అధికారులు కూడా వాళ్ళకే కొమ్ము కాస్తున్నారు ఏంటో మరి. కనీసం ఇగో మీకు ఇంత వస్తుంది, ఇగో దీని రేటు ఎకరానికి 12 లక్షల 13 లక్షల 15 లక్షల, అది అసలు క్లారిటీ కూడా చెప్పలే ఎప్పుడు కూడా. మాతో మాట్లాడుకుంటా చర్చించుకుంటా ఈ విధంగా చేసేసి వాళ్ళని ఇప్పుడు మొన్న కూడా వచ్చారు, వెలేర్పాడు కూర్చున్నారు. ఆ రైతు మా దగ్గరకు వస్తానన్నాడు, ఆ పట్టాదారి మా దగ్గరకు వస్తానన్నాడు. ఆయన్ని రానివ్వకుండా పిలిపించేసి వాళ్ళ దగ్గర కూర్చొని మేము చెప్పిందే మీరు చెయ్యాలి, లేకపోతే లేదు, అగో మీకెంత మీరు చెప్పి మేము అనే దాని మీద మాకు 6 అట, మాకు 4 అట, వాళ్ళకి 6 అట, ఇంకొకరికి 5 అట. అంటే మేము ఈ తరతరాల నుండి సాగు చేస్తున్న భూమి మీద మాకు హక్కు లేనప్పుడు ఎందుకు అసలు మేము ఇవ్వం?